మ్యాన్ ఇస్ అ ట్రైపార్టెడ్ బీయింగ్. మనిషిలో 3 ఉన్నాయి: స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఆత్మ, ప్రాణ, శరీరములు ఉన్నాయి. మట్టి శరీరం, అందుకోరు మన శరీరం మట్టి, అందుకొరకే మన్నైనది వెనుకటి వారిని మరలా భూమికి చేరును. నువ్వు ఎన్ని కోట్లు తగలబెట్టినా, ఫెయిర్ అండ్ లవ్లీకి కానీ లేకపోతే మేకప్ కానీ ఎన్ని కోట్లు తగలబెట్టినా లాస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది? మట్టికి వెళ్తుంది. కానీ ప్రభు అన్న మాట ఏంటంటే అది మట్టే, కానీ ఆ మట్టికి విలువ ఎప్పుడు వచ్చిందంటే నాసికరంలో ఏం చేశాను? జీవవాయువును ఊదాను, అంటే నా ప్రాణాన్ని ఊదాను. నీ ఆత్మ ఏది అంటే నేను పెట్టిన దీపం, అది నా ప్రతిబింబం. ఈరోజు నువ్వు నీ కంఠంలో ఊపిరి ఉందంటే కారణం ఏంటంటే దేవుడు ఊదిన తన యొక్క జీవాన్ని ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు. బహుశా అనవచ్చు, అదేంటండి దేవుడు ఊదాడు ఆక్సిజన్ కదా నాకు పీల్చుకునేదని. సరే, మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆక్సిజనే మనం బతికించేటట్లయితే చచ్చిపోయిన వ్యక్తికి తీసుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్ పెడదాం, బతుకుతాడా? బతకడు కదండి. చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్ పెడదాం, బతకడు. మన జీవవాయువే ఆక్సిజన్, కానీ ఆక్సిజన్ ఇచ్చినంత మాత్రం బతకడు మానవుడు. ప్రశ్న ఏంటంటే మనిషి జీవిస్తున్నాడంటే ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మే నీవు. యు ఆర్ ద స్పిరిట్ ఇన్ యూ, యు ఆర్ నాట్ ద బాడీ. బహుశా మీరు అదేంటండి కొత్త చెప్తున్నారు, మా ఆధార్ కార్డులో మా ఐడెంటిఫికేషన్ ఉంది కదా, అది శరీరం గురించి రాస్తుంది కదా అంటే ఆలోచించండి. నా పేరు ఆశ, నాకు ఈ శరీరం ఉంది, ఆధార్ కార్డులో ఆ యొక్క ఫింగర్ ప్రింట్ ఉంది, రెటినా స్కానర్ ఉంది, వాస్తవమే. కానీ ఆలోచించండి, ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత నా బాడీని తీసుకొని వస్తున్నారు, హాస్పిటల్ని తీసుకొని వస్తున్నారు. ఆశర్ ఎక్కడ దాకా వచ్చాడని అడుగుతారా, బాడీ ఎక్కడ దాకా వచ్చింది అడుగుతారా? గట్టి చెప్పండి, నేను ఫీల్ కానలేదు. బాడీ ఎక్కడ దాకా వచ్చిందంట. మరి ఆలోచించండి, ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ అదే ఉంది, రెటినా స్కాన్ అదే ఉంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం అన్ని పక్కా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. మరి ఆశర్ ఎందుకు పిలవట్లేదు? అంటే మనం పిలిచేది ఇప్పుడు ఆ శరీరాన్నా ఆత్మనా? శరీరాన్ని పిలుస్తున్నాం, ఆత్మ పిలుస్తున్నామండి. జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్, జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్. ఈ ఆత్మ ఉన్నంత వరకు ఆ శరీరానికి విలువండి. ఒక్కసారి ఆలోచించు. కనిపించే శరీరమే సర్వం అనుకుంటున్నావేమో, కనిపించని ఆ ఆత్మ ఏదైతుందో అదే నీవు. యు ఆర్ ద స్పిరిట్ ఇన్ యూ. ద స్పిరిట్ ఇన్ యూ ఇస్ ద రియల్ యూ. ఇట్ ఈస్ నాట్ ద బాడీ. నీ శరీరం కాదు, ఈ శరీరం కాదు నువ్వు, ఈ శరీరంలో ఉన్న ఆత్మే నీవు. అందుకొరకే నీకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. ఈరోజు విషాదం ఏంటంటే కనిపించని ఆత్మ, విలువైన నీ ఆత్మ, దాని వాల్యూ నీకు తెలియదు. అందుకొరకే రీసెంట్ గా రీసెర్చర్స్ ఆలోచించారు ఎంత ఖరీదని చెప్పి. కిడ్నీ కాస్ట్ ఎంత, హార్ట్ కాస్ట్ ఎంత, లంగ్స్ కాస్ట్ ఎంత, ఒక్కొక్కటి మొత్తం ఖరీదంతా వేసారండి. వేసిన తర్వాత లాస్ట్ వాళ్ళకి తెలిసింది ఎంత కాస్ట్ తెలుసా అండి? వాళ్ళు అన్నారు కేవలం 102 కోట్లు రాశారు. ఎంత కోట్లు అంటండి? 102 కోట్లు. అంటే మీరు ఎంత కోటీశ్వరులు? 100 కోట్లు వస్తుంది మీకు. మన శరీరం కాస్ట్ ఎంతంట? 100 కోట్లు అప్రాక్సిమేట్ గా. కానీ ట్విస్ట్ చెప్పనా, ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఈ 100 కోట్లు ఎక్కడ పడుతుందంట తెలుసా అండి? 106 రూపాయలు మాత్రమే. 106 రూపీస్. ఆలోచించండి. ఈరోజు జీవం గల దేవుని యొక్క శ్వాసను